కార్తికేయుడు ఎలా జన్మించాడో తెలుసా? రాక్షస రాజైన తారకాసురుడు బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేసి తనకు మరణం అంటూ సంభవిస్తే అది కేవలం శివపుత్రుడి చేతిలోనే జరగాలని వరం పొందుతాడు. సతీ వియోగంతో ధ్యానంలో ఉన్న శివుడికి పుత్రుడు జన్మించడం అసాధ్యమని తారకాసురుడి ధీమా. కానీ లోక కళ్యాణం కోసం శివపార్వతుల వివాహం జరుగుతుంది. తారకాసురుడి ఆగడాలు మితిమీరినప్పుడు దేవతల ప్రార్థన మేరకు పరమశివుని మూడవ కన్ను నుండి వెలువడిన అత్యంత శక్తివంతమైన తేజస్సును అగ్నిదేవుడు స్వీకరిస్తాడు. ఆ వేడిని భరించలేక గంగా నదిలో వదలగా ఆ తేజస్సు 6 భాగాలుగా విడిపోతుంది. గంగాదేవి ఆ 6 జ్వాలలను శరవణవనములో ఉన్న 6 కృతికా దేవతల దగ్గర ఉంచుతుంది. ఆ క్రమంలో ఆ 6 జ్వాలలు 6 శిశువులుగా మారారు. ఒకనాడు పార్వతీదేవి 6 బాలులను చూసి మాతృ ప్రేమతో వారిని దగ్గరకు తీసుకోగానే 6 ఏకమై ఒకే రూపంగా మారుతారు. అలా 6 ముఖాలతో జన్మించిన దైవమే షణ్ముఖుడు.